హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. ఇప్పుడు మీకు నేను పేపర్ 1 అనేది ఎలా ప్రిపేర్ కావాలి అండ్ పేపర్ 1లో మనకి ఎక్కువ స్కోరింగ్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. ఓకేనా? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే రీజనింగ్ నేను లాస్ట్ నుంచి వస్తున్నాను, అంటే ఫస్ట్ లాస్ట్ నుంచి వస్తున్నాను. రీజనింగ్, ఇంగ్లీష్, డాటా ఇంటర్ప్రిటేషన్. ఓకేనా? ఈ 3 టాపిక్స్ కలిపి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నేను ఇప్పుడు లాస్ట్ టైం గ్రూప్ 2 పేపర్ నుంచి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి చూడండి 103 క్వశ్చన్స్ నుంచి 155 క్వశ్చన్స్ వరకు, అంటే దాదాపు 150 అంటే 48 క్వశ్చన్స్ అనేది మనకు ఓన్లీ ఇంగ్లీష్, రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్. ఓకేనా? రీజనింగ్లో ఇక్కడ మనకి ఇవన్నీ రీజనింగ్కి సంబంధించినవి అనమాట. గడియారాలకు ఒక క్వశ్చన్ వచ్చింది, క్యాలెండర్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఇది కూడా గడియారం, క్లాక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ క్యాలెండర్స్ ప్రాబ్లమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇలా ఇవి డైసెస్, పాచికలు తెలుసు కదా మీకు. ఇది ఏజెస్ గురించి ప్రాబ్లమ్స్ అండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ పేపరు ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి, ప్రింట్అవుట్ తీసుకుంటే బెటర్. మీ దగ్గర పేపర్ ప్రీవియస్ పేపర్ లేని వాళ్ళు అలా తీసుకుంటే ఏమవుతుందంటే అసలు మనము ఏం చదవాలనేది ఇక్కడే అది తెలిసిపోతుంది మనకు. ఫస్ట్ స్టెప్ మనం కరెక్ట్ స్టెప్ తీసుకోవాల్సింది ఇక్కడే అండి. ఫస్ట్ పేపర్ని నేను అందుకే చెప్తున్నాను, పేపర్ని బాగా అనలైజ్ చేయండి, అసలు ఎట్లా క్వశ్చన్స్ వస్తున్నాయని తెలుస్తుంది. అనవసరంగా ఇప్పుడు మనకి సిలబస్ అంత ఇచ్చింది కదా, ఆ సిలబస్లో మనకి ఎక్కువ స్కోర్ అయ్యే టాపిక్స్ ఏవో అవి చూసుకోవాలి. ఫస్ట్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా? తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అట్లా వచ్చేటట్టు చూసుకోండి ఫస్ట్. అన్నిటికంటే ఫస్ట్ ఇది మనకి పేపర్ 1లో. ఓకేనా? పేపర్ 1లో మనకి ఇంగ్లీషు, డాటా ఇంటర్ప్రిటేషను, రీజనింగ్. రీజనింగ్లో ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి, చూసారు కదా. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వస్తాయండి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాయిజము. ఓకేనా? స్టేట్మెంట్ కన్క్లూజన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డరు, ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మీరు నేర్చుకోండి, ఈజీగానే ఉంటుంది. అంటే టైం ఇంకా ఈజీగా అంటే మరీ ఈజీగా ఏముండదు, అలానే హార్డ్ అంటే హార్డ్ ఏమి ఉండదు. మనకు జాబ్ కావాలి కాబట్టి నేర్చుకోవాలి. ఇలా కొన్ని స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారన్నమాట మనకి ఇక్కడ. స్టేట్మెంట్ ఫాలోడ్ బై అజంప్షన్స్, ఇవి స్టేట్మెంట్ అయిన అజంప్షన్స్ అన్నట్టు. పైన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, కింద 3 or 4 ఆప్షన్స్ ఇస్తాడు. పైన స్టేట్మెంట్ని బట్టి కింద అజంప్షన్ చేయండి, ఏది 1 ఫాలోనా, 2 ఫాలోనా, 3 ఫాలోనా, లేదంటే నన్ ఫాలోనా, అట్లా అడుగుతారు అన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఉంది, చూసారు కదా. ఇప్పుడు డాటా ఇంటర్ప్రిటేషన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఇలా చార్ట్స్ ఇస్తారు, 2 కంబైన్డ్ చార్ట్స్ అన్న ఇవ్వచ్చు, లేదంటే సింగిల్ డాటా అన్న ఇవ్వచ్చు, లేదంటే కేస్లెట్ అన్న ఇవ్వచ్చు. ఓకేనా? ఇది డాటా ఇంటర్ప్రిటేషన్ అండి. ఇది లైన్ గ్రాఫ్ అంటారు దీన్ని. ఇలా ఇవి రెండింటి కలిపి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అర్థమైందా? ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 129 నుంచి 129 నుంచి ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అయింది మనకి. ఓకేనా? 129 నుంచి ఇంగ్లీష్ చూసుకోండి ఇలా. ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ఒక 5 సెంటెన్స్ ఇచ్చి జంబుల్గా ఇచ్చి వాటిని కరెక్ట్ ఫామ్లో అరేంజ్ చేయమని అడుగుతాడు ఇక్కడ ఇలా. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకేనా? తర్వాత ప్యాసేజెస్
యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఇక్కడ మనకి సో గ్రామర్ రూల్స్ ఖచ్చితంగా రావాలండి, లేకపోతే మీరు ఇంగ్లీష్ చేయలేరు. సో గ్రామర్ రూల్స్ కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళైతే మొత్తం ఇంగ్లీష్ అర్థం కావాలని ఏమీ లేదు. నేను కూడా ఒక తెలుగు మీడియం స్టూడెంట్నే. మీరేంటంటే సో ఇంగ్లీష్కి కొన్ని గ్రామర్ రూల్స్ ఉంటాయి. అంటే మనకి ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సో అక్కడ రూల్స్ని బట్టి ఆ సెంటెన్స్ని బట్టి మనకి కొన్ని చేయడానికి ఉంటుంది. అది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. ఇంకా కాంప్రహెన్షన్ అంటే మనకి అక్కడ ఇచ్చిన మ్యాటర్ని చదువుతూ మనం కింద ఆన్సర్స్ అనేవి చేయాలి. ఇంకొకటి ఏంటంటే వొకాబులరీ అయితే నేర్చుకోవాలండి, ఓకేనా. సో డైలీ ఒక 4, 5, 10 వర్డ్స్ అన్న అట్లీస్ట్ 5 to 6 వర్డ్స్ అన్న నేర్చుకోండి. సో ఓకేనా. ఇప్పుడు మనకి జస్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్, సో ఇంగ్లీష్, ఈ 3 టాపిక్స్ నుంచి 48 క్వశ్చన్స్ వచ్చినాయి, ఓకేనా. సో ఈ 48 క్వశ్చన్స్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ దగ్గరికి వస్తున్నాను నేను, ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్ కరెంట్ అఫైర్స్ దాదాపు 25 to 30 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అనేది వచ్చినాయండి. సో 25 and 48 అప్రాక్సిమేట్గా వేస్తున్నాను, దాదాపు 30 వరకు వచ్చినాయి నేను, ఓకేనా. సో టైం 73 క్వశ్చన్స్ ఓన్లీ ఈ 4 టాపిక్స్ నుంచే వచ్చినాయి. మీరు గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీషు, రీజనింగ్, ఈ 4 టాపిక్స్ నుంచి దాదాపు 73 అంటే అరౌండ్ 75 వేసుకోండి. సో 75 to 80 వరకు కూడా వెళ్ళొచ్చు మార్క్స్. అక్కడి వరకు వచ్చినాయి అంటే జస్ట్ మనం ఈ 4 టాపిక్స్ నేర్చుకోవడం వల్ల. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులోనే ఇప్పుడు మనకి ఇండియన్ హిస్టరీ ఉంది కదా, సో కల్చర్ గురించి అడిగిండు, కల్చర్ గురించి, మళ్ళీ మనకి పర్యావరణం గురించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, జనరల్ సైన్స్ గురించి, ఇంకా ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. ఈ జాగ్రఫీలు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీకి కొంచెం తక్కువ ఇవ్వండి, వచ్చే 2-3 క్వశ్చన్స్కి అంత లెంతీ చదవడం కంటే సో ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి, ఓకేనా. సో అలాగే తెలంగాణ కల్చర్, ఇండియన్ కల్చర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారండి, ఓకేనా. సో జనరల్ సైన్స్లో కూడా మనకి విటమిన్స్, వ్యాధులు, ఇంకా డైలీ సైన్స్ ఉంటుంది కదా అందులో. సో ఫిజిక్స్, కెమిస్ట్రీలో వాటర్ యొక్క pH వాల్యూ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ వాటర్ కానీ లేదంటే ద్రావణం ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ ఒక గ్రీన్ హౌస్ వాయువు, రసాయన ఇది గ్రీన్ అంటే ఇది ఎన్విరాన్మెంట్ సైన్స్, ఓకేనా, ఆర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ, ఈ 3 సబ్జెక్ట్ని లింకప్ చేస్తూ చదవాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓకేనా. ఈ 4 టాపిక్స్ మనకి దగ్గర రిలేషన్ ఉంటుంది కాబట్టి ఈ 4 టాపిక్స్ని కంబైన్ చేస్తూ అంటే లింకప్ చేస్తూ చదువుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అన్నప్పుడు. సో అందులో జనరల్ సైన్స్ కూడా వస్తుంది, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 టాపిక్స్ని ఇలా లింకప్ చేస్తూ చదివితే మీకు ఎక్కువ బర్డెన్ అని అనిపించదు. ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్ సైన్స్కి ఒక బుక్ చదవాలి, ఎన్విరాన్మెంట్ సైన్స్కి ఒక బుక్ చదవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక బుక్ చదవాలి, తర్వాత వచ్చేసి ఇంకేంటి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. జస్ట్ ఒక 20 to 30 క్వశ్చన్స్కి మనం ఎన్ని బుక్స్ చదవాలి, 1, 2, 3 దాదాపు 6 బుక్స్ అట్లా చదవాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇంగ్లీషు, మ్యాథ్స్, రీజనింగ్, ఈ 4 టాపిక్స్ని కవర్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్ మనకి సో ఇండియాలో జరిగిన మెయిన్ టాపిక్స్ అండ్ జనరల్ సైన్స్లో కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి, అవి చదువుకుంటూ డైలీ సైన్స్ మీద ఫోకస్ చేస్తూ సో నాకు తెలిసి వరల్డ్ జాగ్రఫీని కొంచెం నాకు తెలిసి ఇగ్నోర్ చేస్తే బెటర్. ఇంకొకటి ఏంటంటే సో మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో నాటో, యుఎన్ఓ, యునెస్కో, యుఎన్డిపి, ఇంట్లో కొన్ని యుఎన్, ఇలా కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అండ్ మనకి ఇంకా సో వరల్డ్ బ్యాంక్ గురించి,
సో ఇంకొకటి ఏంటంటే మనకి కాప్, కొన్ని ఇవి ఏమో మనకి ఈ ఆర్గనైజేషన్స్ ఏంటంటే సైన్స్ సారీ మన ఎన్విరాన్మెంట్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా మీరు కొన్ని ఇలా ఒక్కొక్క టాపిక్ని రాసుకోవాలి. ఒక్కొక్క టాపిక్ని సో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని మీరు ఫోకస్ చేయాలి అంతే. అందుకే నేను చెప్తున్నాను కదా, సిలబస్సు అసలు మనకి ఇంత పెద్ద సిలబస్లో ఇన్ని బుక్స్ చదవడంలో ఫస్ట్ మనకి ఎలిమినేషన్ అనేది రావాలండి. అప్పుడు మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ ఏ సబ్జెక్ట్స్ మీద చదవాలి. అందుకే చెప్తున్నాను కదా నేను, మీరు దాదాపు ఫస్ట్ పేపర్కి చాలా బుక్స్ ఉంటాయి, కానీ మీరు సెకండ్, థర్డ్, ఫోర్త్ పేపర్ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ పేపర్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ పేపర్ అయిపోదు, మీకు రిమైనింగ్ పేపర్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఏదన్నా కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ పేపర్తో స్టార్ట్ చేశారనుకోండి, సెకండ్ పేపర్తో పాటు ఫస్ట్ పేపర్లో కొన్ని సబ్జెక్ట్స్ ముందుకు తీసుకెళ్ళండి. ఫస్ట్ ఫ్రెషర్స్ అయితే ఇలా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇంకొకటి, డైలీ కనీసము మీరు ఇంగ్లీష్ మీద అస్సలు బేసిక్ రాదు తెలుగు మీడియం స్టూడెంట్స్, అసలు ఈవెన్ ఇంగ్లీష్ మాకు చదవడం రావట్లేదు అని అంటే మీరు సో డైలీ ఒక 1 అవర్ కంపల్సరీ మీరు పేపర్ రీడింగ్ పెట్టుకోవాల్సిందే. పేపర్ రీడింగ్ పెట్టుకోవాలి. డైలీ ఒక 5 to 6 అవర్స్ అట్లా మీరు వొకాబులరీ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ రూల్స్ నేర్చుకోవాలి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. మినిమం తక్కువలో తక్కువ 2 అవర్స్ మీరు ఇంగ్లీష్కి టైం స్పెండ్ చేయాలి. డైలీ 1 అవర్ 2 అవర్స్ ఆర్ 1 అవర్ మీరు మ్యాథ్స్ మీన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్కి టైం చేసుకోండి. రీజనింగ్ ఒక 1 అవర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో కొంచెం ఈజీగానే ఉంటుంది రీజనింగ్. ఇలా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఏది ఫస్ట్ పేపర్ని మీరు ఇప్పుడు బెస్ట్ నేనేం చెప్తున్నానంటే మీరు సెకండ్ పేపర్ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే అందులో మనకు సోషాలజీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, అంటే తెలంగాణ హిస్టరీ వస్తుంది అండ్ ఇండియన్ హిస్టరీ వస్తుంది కదా, తర్వాత పాలిటీ కూడా వస్తుంది. ఈ 3 సబ్జెక్ట్స్ మనకి ఫస్ట్ పేపర్లో చాలా వరకు కవర్ అవుతుంది. సో ఓకేనా? సో ఇలాగ చదవడము చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా 2 years వరకు అయితే ప్రిపేర్ కావాలి. అట్లీస్ట్ 1.5 year అన్నా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. పేపర్ 1 ప్రిపరేషన్ అనే విధానం అయితే ఇలాగండి. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో నేను చెప్పానండి. ఇలాగే ప్రిపేర్ కావమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి సో నేను అనలైజ్ చేసి చదివి నేను అర్థం చేసుకున్నది మాత్రమే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ పేపర్ తోటి అయితే స్టార్ట్ చేయకండి, మనకు భయం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పేపరు ఎంత చదివినా మనం అందులో స్కోర్ చేయలేము. 110 120 వచ్చినంటే నాకు తెలిసి అది హయ్యెస్ట్ అని నేను అనుకుంటాను. కాబట్టి మీరు సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ ఇంకా సపరేట్. అది ఏ సబ్జెక్టు తోటి మనకు సెట్ కాదు. ఫోర్త్ పేపర్ అనేది సపరేట్. సో మనకి ఎక్కడ ఏ పేపర్స్ స్కోర్ మనకి జాబ్ రావాలి, అన్ని పేపర్లో కలిపి మనకి 600 కాబట్టి 4 పేపర్స్ కలిపి 600. ఓకేనా? సో అన్నిట్లో కలిపి ఇంత ర్యాంక్ అంతా అని ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో పేపర్ 2, 3, 4 ఈ మూడిట్లా నాకు తెలిసి పేపర్ 3, పేపర్ 2ను పేపర్ 4 ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఎకానమీ, తర్వాత లాస్ట్కి పేపర్ 1ని రాండి. ఈ పేపర్ 2ని 4ని చదువుతూ మీరు మ్యాథ్స్, ఇంగ్లీషు, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఈ 4 టాపిక్స్ మీద పెట్టుకున్నారంటే కన్ఫామ్గా మనము మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నేను అర్థమయ్యేటట్టుగా మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో నేను ఇలాగే ప్రిపేర్ అవుతున్నాను, నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాను. ఓకేనా? సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.